మన టాలీవుడ్ చరిత్రను మలుపు తిప్పిన ఒక అద్భుతమైన రోజు గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారి నట ప్రస్థానంలో జూలై 17, 1953 ఒక మైలురాయని చెప్పవచ్చు. ఇతరులు నిర్మించే చిత్రాలలో నటిస్తూ కేవలం రొటీన్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలు ధరించాలి, తనలోని కళాధర్మానికి తగిన న్యాయం చెయ్యాలి అనే తపనతో ఎన్టీఆర్ గారు సొంతంగా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. అలా ఆయన నిర్మించిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య విడుదలైన రోజు ఈ రోజు. తెలుగు తెర మీద హీరోగా మారిన 4 ఏళ్లకే ఎన్టీఆర్ గారు ఈ సాహసపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ ఆర్ట్స్ బ్యానర్ పై తన సోదరుడు నందమూరి త్రివిక్రమరావు సమర్పణలో దోనపూడి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. తన అభిరుచికి తగ్గట్టుగా అప్పటి వరకు ఉన్న ఇమేజ్ ను పక్కన పెట్టి ఈ చిత్రంలో ఒక అమాయకుడైన పుల్లయ్య పాత్రలో ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమా వెనుక కొన్ని ఆసక్తికరమైన విశేషాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ గారు రూమ్మేట్ అయిన తాతినేని ప్రకాశ్రావు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, తోట వెంకటరాజు ఆలియాస్ టీవీ రాజు గారు ఈ చిత్రంతోనే తొలిసారిగా స్వతంత్ర సంగీత దర్శకుడిగా మారారు. అలాగే ఈ సినిమాలో నటించిన అట్లూరి పుండరకాక్షయ్య గారు పాడిన పాట బస్తీకి పోయేటి ఓ పల్లెటూరి పిల్లవాడ అనే పాట అప్పట్లో ఒక విశేషమని చెప్పవచ్చు. మొదట్లో ఈ చిత్రం కేవలం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడ, తెనాలి, రాజమండ్రి మరియు విజయనగరం లాంటి ప్రధాన కేంద్రాల్లో మాత్రమే విడుదలైంది. అయితే పిచ్చి పుల్లయ్య ఇచ్చిన నమ్మకంతో ఎన్టీఆర్ గారు ఆ తర్వాత తమ సొంత బ్యానర్ పేరును నేషనల్ ఆర్ట్స్ థియేటర్ గా మార్చారు. ఆ బ్యానర్ పైనే తోడు దొంగలు, జయసింహ వంటి చిత్రాలతో ప్రస్థానాన్ని కొనసాగించి ఆ తర్వాత కాలంలో సీతారామ కళ్యాణం, గులేబె కావలి కథ, ఉమ్మడి కుటుంబం, వరకట్నం మరియు శ్రీకృష్ణ పాండవీయం వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తమ ముద్రను శాశ్వతంగా లిఖించుకున్నారు.